వెల్కమ్ టు డైలీ టాపిక్స్ 365. వైసీపీ వాళ్ళని కుక్కలు దొంగలతో పోల్చారు నాగబాబు గారు. మరి మీరు కూటమి కుక్కలా, దౌర్జన్యాల దొంగలా? అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమి దొంగతనాలు చేశారు? అలా దొంగలు అంటున్నారు. తన ఊరిలో మీరు వెళ్ళి బహిరంగ సభలు పెట్టి ఆ పెద్దిరెడ్డి గారిని విమర్శిస్తారా? ఏ రెడ్డిని చూసినా భయపడను అని అన్నారు నాగబాబు గారు. నాగబాబు గారిని ఏమన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద పుల్లులా వచ్చి భయపెట్టారా? నాగబాబు గారు ఏమన్నా భయపడలేదా? పెద్దిరెడ్డి గెలిస్తే కదా ఈసారి ఎన్నికల్లో అని మాట్లాడారు. పెద్దిరెడ్డి ఇప్పుడు గెలిచే ఉన్నాడు కదా. వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెడితే తరిమి కొడతాము అని అన్నారు. అసెంబ్లీ ఏమన్నా నాగబాబు గారి జాగీరా? ఎవరు ఎమ్మెల్యే గెలిచినా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే కదా. నాగబాబు గారు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హతే లేదు కదా. మొదటి నుంచి రాజకీయ ఫ్యామిలీ కాదు కదా. మీరు సభలు పెట్టి ప్రజలకు ఏమి కావాలో, కార్యకర్తలను ఎలా ఉత్సాహపరచాలో ఇవన్నీ మాట్లాడాలి. కానీ వైసీపీ గురించి, వైసీపీ నాయకుల గురించి చెడ్డగా మాట్లాడటం ఇలా చేయకూడదు. అలా మాట్లాడాలి అనుకుంటే అంత పెద్ద బహిరంగ సభలు అవసరం లేదు. మీరెన్ని మాట్లాడినా, ఎన్ని దుర్మార్గపు చర్యలు చేసి వైసీపీ వాళ్ళని భయపెట్టినా వైసీపీ వాళ్ళు లెక్క కూడా చేయరు. మీరెన్ని చేసినా జగనన్న ఎడమకాలి గోటి లెక్క. జగనన్న అడుగు వేస్తేనే లెక్కలేనంత జనాలు వస్తారు. జగనన్న కోసం జనాలు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ జగనన్నే సీఎంగా ఉండాలి అని, తమ ఆర్థిక ఇబ్బందులన్నీ అర్థం చేసుకుంటారని, తమను చక్కగా పరిపాలిస్తారని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.